హాయ్ అండి. చాలామంది తలకి ఆయిల్ పెట్టుకున్నా కూడా హెయిర్ అనేది ఊడిపోతుంది అంటారు కదా. ఎంత మంచి ఆయిల్ అయినా సరే అది ఆయిల్ పెట్టే విధానం కూడా ఉంటుందండి. మనం చేతిలో ఊరికే ఆయిల్ వేసుకొని తలకు పెట్టేసుకుంటే కాదు, చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. అవి ఫాలో అయ్యామంటే హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. అదేంటంటే మనం పెట్టుకునే ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి. అలా అని మరీ వేడి చేసేయకూడదండి. మనం ఏదైనా బౌల్ ఒకటి పొయ్యి మీద పెట్టేసుకొని మంట సిమ్లో ఉంచుకొని కొద్దిగా బౌల్ని వేడెక్కనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు ఆయిల్ వేసుకున్నామంటే ఆ బౌల్కు ఉండే వేడికి మనకి నూనె అనేది కొద్దిగా గోరువెచ్చగా వస్తుంది, కరెక్ట్గా సరిపోతుంది. మనం ఆయిల్ డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి కాచేసామనుకోండి, అది మసిలిపోయినట్టు అయిపోతుంది, మాడు వాసన కూడా వస్తుంది. అలా కాకుండా బౌల్ని వేడి చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. తలకు పెట్టుకునే దానికి కూడా బాగుంటుంది. ఇది కుదుళ్ళకంతా పట్టుకునేటట్టు చక్కగా పాయలు జుట్టు అనేది విడదీసుకొని మనము తలకి పెట్టుకొని కొద్దిగా మసాజ్ చేసుకొని వదిలేసామంటే చక్కగా మనకి హెయిర్ రూట్స్ వరకు ఆయిల్ అనేది వెళ్తుంది. మనకి నూనె కూడా బజార్లో తెచ్చుకునే ఆయిల్ కంటే కూడా, అంటే బయట కొంటాం కదా, మనం ఎంత కాస్ట్ పెట్టుకున్నా ఏ న్యాచురల్ ఆయిల్స్ అని రకరకాల పేర్లు ఉన్నా సరే, మనం ఇంట్లో తయారు చేసుకున్న ఆయిల్ అయితే మాత్రం ఇంకా ఏ డౌట్ లేకుండా హాయిగా పెట్టేసుకోవచ్చండి. మళ్ళీ ఊడిపోతుందని కానీ ఇంకే భయం లేకుండా ఉంటుంది. పిల్లల కాలేజీలు స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇంకా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుందండి. చుండ్రు కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా. వాళ్ళకైతే ఈరోజు నేను ఒక మంచి ఆయిల్ చూపిస్తాను. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది హెయిర్కి. చూడండి, తలకు పెట్టుకున్నాక ఇలా ఒక 10 నిమిషాలు అలా వేళ్లతోటి మసాజ్ చేసుకున్నామంటే మనకి రూట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా వెళ్తుందండి. హెయిర్ ఫాల్ అనేది కాకుండా ఉంటుంది, జుట్టు కూడా బాగుంటుంది గ్రోత్. ఇప్పుడు ఇంట్లో ఆయిల్ చేసుకున్నా అని చెప్పాను కదా, అది ఎలా చేశానో చూపిస్తాను. ఇంతకు ముందు కూడా ఇలాంటి వీడియో అయితే ఒకటి షేర్ చేశానండి. ఇప్పుడైతే వేరే పెద్దవాళ్ళు, అంటే ఒక పెద్ద ఆమె చెప్పింది, దాన్ని బట్టి నేనైతే ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి వాడుతున్నాను. వాళ్ళకి హెయిర్ అనేది చాలా బాగుందండి, ఏజ్ వచ్చినా కూడా. అందుకని ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గోరింటాకు, మందారాకు చక్కగా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. దీంట్లో వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, అవిసె గింజలు 1 స్పూను, మెంతులు 1 స్పూను. ఇవి ఎండబెట్టిన ఉసిరికాయలండి. ఉసిరికాయలు వచ్చినప్పుడు ఎండబెట్టి పెట్టేసుకుంటాను కట్ చేసుకొని. అవి ఒక 2-3 స్పూన్లు వేసేసుకోవాలి. దీంతోపాటు మనకి బ్లాక్ సీడ్స్ అంటారు కదా, కలోంజీ సీడ్స్ అని మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. అవి 1 స్పూను. ఒకసారి తెప్పించుకున్నామంటే మనకి చాలా రోజులు ఉంటాయండి ఇవైతే. ఇవి 1 స్పూన్ వేస్తున్నాను. దీంతోపాటు మనకి ఇందులో మామూలుగా కొబ్బరి నూనె వేస్తారు కదా, కొబ్బరి నూనెతో పాటు ఆముదం అంటే అందరికీ తెలుసు. డైరెక్ట్గా ఇంత ముందైతే అచ్చం ఆముదం పెట్టుకునేవాళ్ళు. అది మనకి బంకగా ఉంటుందని మనం పెట్టుకోం కదా. ఇప్పుడైతే అలా రావటం లేదండి, కొబ్బరి నూనెలాగే ఉంటుంది చూసేదానికి. అంత చిక్కదనం కూడా ఏమీ ఉండటం లేదు ఇప్పుడు. అంతా రిఫైండ్ చేసిన ఆయిల్సే కదా మనకు దొరుకుతున్నాయి. దాంతోపాటు ఇది ఒక 4 ప్యాకెట్స్ వరకు కొబ్బరి నూనె వేస్తున్నానండి. పారాచూట్ ఆయిలే వాడతాను నేను ఎక్కువగా, అదే వాడుతున్నాను. ఒక 4 ప్యాకెట్లు ఇలా కొబ్బరి నూనె, 1 ప్యాకెట్ మోయనం ఆముదం వేసి వీటిలో వేసి బాగా మరిగించేసుకోవాలి. మంట సిమ్లో పెట్టేసుకొని మరిగించుకోండి. మరిగించుకునేటప్పుడు పెద్ద మంట పెట్టకుండా. ఒక బౌల్ అనేది కొంచెం పెద్దదిగా తీసుకోండి. నేనైతే కొంచెం చిన్న బౌల్ తీసుకున్నాను కదా, దీనివల్ల నాకు ప్రాబ్లం అయితే వచ్చింది. అది కూడా చూపిస్తాను ఏంటనేది. చిన్న బౌల్లో వేసుకుంటే చాలా ప్రాబ్లం అండి, అంతా మనకి పొంగిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు దీంతో పాటు ఇందాక చెప్పాను కదా, ఇవి వచ్చేసి బాదం గమ్ అంటారు. మనము నానబెట్టుకొని వేడి తగ్గేదానికి తాగుతారు చాలామంది. అది ఒక 2 స్పూన్లు చాలండి. అది వేసేసి మనం ఇలా అయితే నూనెని మరిగించుకోవాలి. చాలామంది ఆముదం వేస్తే మరిగించకూడదు అంటారు కదా, అంటే అప్పుడు గానుగ నూనె వచ్చేది కాబట్టి అది చిక్కగా ఉండేది. మరిగిస్తే మరీ చిక్కగా అయిపోద్దని వద్దనుకునేవాళ్ళు. ఇప్పుడు అంత చిక్కదనం లేదు కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని ఇలా కాచుకోవచ్చు, ఏం కాదు. ఇలా చిన్న బౌల్లో వేస్తే ప్రాబ్లం వస్తుందని చెప్పాను కదండి. మంట సిమ్లో ఉంచినా సరే మనకి ఇలా పొంగిపోతుంది. ఆముదం వేసాం కదా, పొంగుతుందండి. కొబ్బరి నూనె అయితే పొంగదు, కానీ మనం దీంట్లో ఆముదం కూడా మిక్స్ చేసాం కాబట్టి ఒక్కొక్కసారి పొంగుతుంది. అందువల్ల ఏంటంటే కొంచెం పెద్ద బౌల్లో వేసుకుంటే చక్కగా కాగుతుందండి. లేదంటే ఏదో ఇలా పొంగిపోతూ ఉంటుంది. చూడండి ఎట్లా వస్తుందో. నేను చిన్న బౌల్ పెట్టాను, అందువల్ల ఏంటంటే పొంగిపోతూ ఉంది నాకు ఊరికనే. మళ్ళీ బౌల్ మార్చేసి కాచానండి నేనైతే. మీరు అలా కాకుండా కొంచెం పెద్ద బౌల్లో పెట్టుకొని నూనె అనేది కొంచెం కాచుకోండి. చూడండి, నూనె ఈ మాత్రం మనకి ఇలా రంగు మారుతుంది, ఆకులన్నీ ఉడికేసి.
ఇలా అయితే సరిపోతుందండి. మనకి ఇంకా ఆకులన్నీ బాగా దీంట్లో ఉడికినట్టు అయిపోతాయి లోపల. తర్వాత దీన్ని చల్లార్చుకొని మనం వడకట్టేసుకొని ఏదైనా గాజు సీసాలో పోసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులైనా చక్కగా వాడుకోవచ్చు. ఇదే ఆయిల్ మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుందండి. ఇంకా ఏమేమి కెమికల్స్ మిక్స్ చేశారో అనే భయం కూడా ఉంటుంది కదా. ఇలా ఇంట్లో కానీ చేసుకున్నాం అనుకోండి, మనకి గోరింటాకు దొరుకుతుంది, మందారమాకు దొరుకుతుంది, అన్నీ దొరికేవే కాబట్టి మనం ఈజీగా ఇంట్లో అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరికైనా హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ఉంటే ఒకసారి ఈ ఆయిల్ ట్రై చేసి చూడండి. జుట్టు అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.